ప్రవేశిక సత్య కా స్వర్ పార్ట్ 3 హై స్కూల్ మే. ఆల్రెడీ మనం 2 లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈరోజు 3rd లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా స్టూడెంట్స్? స్వాగత్ ఆప్కా పల్నాడు హిందీ ట్యూషన్. సత్య కా స్వర్ పార్ట్ 3 పార్ట్ కా నామ్ హై స్కూల్ మే. గాంధీ యొక్క హై స్కూల్ గురించి మనం చెప్పుకుంటున్నాము. గాంధీ చదివిన హై స్కూల్ గురించి. ఫస్ట్ టిప్పని सुनो बच्चों. जब गांधी जी हाई स्कूल में पढ़ते थे, गांधी जी हाई स्कूल చదువుతూ ఉండగా तब वे सदा शिक्षकों के प्रेम का पात्र थे. శిక్షకం అంటే మనం ఏం చెప్పుకున్నాం? ఉపాధ్యాయులందరితో కూడా గాంధీజీ ఎప్పుడు ప్రేమగా ఉండేవాడు. हर साल छात्रों की पढ़ाई तथा चाल चलन संबंधी जो प्रमाण पत्र माता पिता को भेजा जाता था, उसमें गांधी की शिकायत का कोई उल्लेख नहीं रहता था. हर साल ఛాత్రోంకి పడాయి తథా చాల్ చలన్ అంటే మనకి ప్రతి సంవత్సరము విద్యార్థులందరికీ కూడా వాళ్ళ యొక్క ప్రవర్తన నడవడికను బట్టి మనకి ఒక కాంటాక్ట్ సర్టిఫికేట్ అని ఒకటి ఇచ్చేవాళ్ళు కదమ్మా. అట్లా గాంధీజీకి కూడా ఉస్మే గాంధీకి షికాయత్గా కోయి ఉల్లేఖ నహీ రహతాతా. గాంధీజీ గురించి ఎవరు కూడా ఎటువంటి కంప్లైంట్ కానీ ఇట్లా ఫిర్యాదు చేసిన వాళ్ళు ఎవరూ లేరనమాట. అదే మనకైతే పేరెంట్స్ మీటింగ్ పెట్టారంటే మీ అబ్బాయి ఇట్లా చదవలేదు అట్లా చదవలేదు అని ఎన్ని కంప్లైంట్స్ ఇస్తారు. గాంధీజీకి అటువంటి కంప్లైంట్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. హై స్కూల్ కి పడాయి మే గాంధీ కభీ పిछड़े नहीं थे. హై స్కూల్ మే పడాయికి అంటే హై స్కూల్ చదువుతూ ఉండంగా గాంధీజీ ఎప్పుడు కూడా వెనుకడుగు వేయలేదు. పిछड़े नहीं थे. సెకండ్ పారాగ్రాఫ్. दूसरे दर्जे में इनाम मिला. दूसरे दर्जे అంటే సెకండ్ క్లాస్ అనమాట. इनाम मीन्स बहुमति, प्राइज. गांधी जी को कितना कक्षा में इनाम मिला? दूसरे कक्षा में రెండో తరగతి చదువుతూ ఉండంగా గాంధీజీకి బహుమతి వచ్చింది. 5वीं तथा 6वीं दर्जे से छात्रवृत्तियां भी मिलती थी. ఛాత్రవృత్తియాం అంటే స్కాలర్షిప్ అనమాట. 5వ తరగతి చదువుతూ ఉండంగా గాంధీజీకి స్కాలర్షిప్ వచ్చింది. వే ఇసే అపన భాగ్య హీ సమజతే తే. ఇది తన యొక్క అదృష్టంగా భావించాడు. స్కాలర్షిప్ రావటం గాంధీజీ చాలా అదృష్టంగా భావించాడు అనమాట. ఉన్కో అపని హోషియారీ పర్ కభీ గర్వ్ నహీ హువా. కానీ గాంధీజీ ఎప్పుడు గర్వపడలేదు. నేనే బ్రిలియంట్ స్టూడెంట్ ఇది అని గర్వం మాత్రం గాంధీకి లేదు. ఉన్హోంనే అపనే సదాచార్ మే కోయి కభీ యా భూల్చుక్ ఆనే నహీ దియా. గాంధీజీ ఎప్పుడు ధర్మబద్ధమైన పనులు మాత్రమే చేసేవాడు. చట్టానికి విరుద్ధమైనవి అధర్మమైన పనులు ఎప్పుడు గాంధీజీ చేయలేదు. దొరాబాజీ నామక్ హెడ్ మాస్టర్ అనుశాసన్ పర్ జోర్ దేతే తే. దొరబాజీ అనే హెడ్ మాస్టర్ అనమాట. హెడ్ మాస్టర్ పేరు దొరబాజీ. ఆ దొరబాజీ యొక్క అనుశాసనం మేరకు గాంధీజీ ఉన్కే ఆదేశ సే గాంధీజీ కసరత్ ఏవం క్రికెట్ మే ధ్యాన్ దేనే లగే. కసరత్ అంటే ఏంటి? వ్యాయామం. అది క్రికెట్ అంటే క్రికెట్ ఆట కాదమ్మా, స్పోర్ట్స్ అనమాట. గాంధీజీ దొరబాజీ చెప్పినట్లు క్రికెట్ మీద వ్యాయామం మీద ఇంట్రెస్ట్ పెట్టాడనమాట. ధ్యాన్ దేనే లగే. लास्ट पैराग्राफ. गांधी जी का विचार या कि विद्याभ्यास में व्यायामम अर्थात शारीरिक शिक्षा का स्थान मानसिक शिक्षा के समान ही होना चाहिए. గాంధీజీ యొక్క ఆలోచన ఏంటి? ఇక్కడ విద్యతో పాటు వ్యాయామం అత్యంత శారీరక శిక్ష కా స్థాన్ మానసిక శిక్షకే సమాన్ హీ హోనా చాహియే. విద్యతో పాటు శారీరక శిక్ష, వ్యాయామం మరియు మానసిక శిక్ష కూడా మనకి అవసరమని గాంధీజీ అభిప్రాయం. హై స్కూల్ మే సారాంశ సునో బచ్చో. గాంధీజీ హై స్కూల్ మే మందబుద్ధికే ఛాత్ర నహీతే. అంటే గాంధీజీ మరి ముద్దు కాదు, అట్లాగని బ్రిలియంట్ కాదు, యావరేజ్ స్టూడెంట్ అనమాట. ఉన్కో ఇనాము వా ఛాత్రవృత్తి అంటే స్కాలర్షిప్ అనమాట. ఛాత్రవృత్తి మిల్తీ థీ. గాంధీజీకి బహుమతి మరియు స్కాలర్షిప్ వచ్చింది. వే అపనే చరిత్ర పర్ భీ అధిక ఖ్యాల్ రఖతే థే. అంటే గాంధీజీ తనపై తను ఎక్కువగా శ్రద్ధ పెట్టేవాడు. పడాయి మే జో సఫలత మిలి ఉస్సే గాంధీజీకి యోగ్యత సే భాగ్య కా హీ జ్యాదా జోర్ థా. గాంధీజీ సాధించిన విజయం కన్నా ఎక్కువగా సామర్థ్యం వీటి మీద కన్నా అదృష్టం మీద ఎక్కువగా గాంధీజీకి నమ్మకం ఉండేది. ऊंचे दर्जे के छात्रों के लिए कसरत एवं क्रिकेट को अनिवार्य करने के बाद ही गांधी का ध्यान उस ओर गया.
ఊంచే దర్జ్ అంటే పై తరగతుల విద్యార్థులకి ఎప్పుడైతే కసరత్ అంటే వ్యాయామం, క్రికెట్ అంటే స్పోర్ట్స్ అనమాట. ఎప్పుడైతే పై తరగతుల విద్యార్థులకు వ్యాయామాలు మరియు స్పోర్ట్స్ అవసరమని చెప్పారో గాంధీజీ దృష్టి అటువైపు మళ్ళిందనమాట. सेकंड पैराग्राफ बच्चों, गांधी जी ने पढ़ाई में सुलेख की आवश्यकता को महसूस नहीं किया. అంటే సులేఖ్ అంటే ఏంటి? గుడ్ హ్యాండ్ రైటింగ్, కాలిగ్రఫీ అనమాట. గాంధీజీ హ్యాండ్ రైటింగ్ అంతా బాగలేదు. విదేశ్ జానే పర్ ఇస్కే లియే బహుత్ పచితాయే. గాంధీజీ ఒకసారి విదేశాలకు వెళ్ళినప్పుడు ఆ హ్యాండ్ రైటింగ్ మీద చాలా ఇబ్బందులు పడ్డాడు. బాద్ మే భీ కహా కర్తే తే కి అక్షరం కా ఖరాబ్ హోనే అధురీ శిక్షకి నిశాని హై. అధురీ శిక్ష అంటే ఏంటి? అసంపూర్ణమైన విద్య. నిషాని అంటే ఏంటి? వేలిముద్ర వేసేవాళ్ళు, అంటే చదువులేని వాళ్ళు, నిరక్షరాస్యులు అనమాట. అంటే ఇక్కడ గాంధీజీ మనకేం తెలియజేస్తున్నాడంటే, నువ్వు ఎంత చదువుకున్నా కానీ హ్యాండ్ రైటింగ్ బాగా లేకపోతే అది వ్యర్థం అనేసి చెప్తున్నాడు. చౌథీ కక్షా సే కుछ విషయం की शिक्षा अंग्रेजी में दी जाती थी. అంటే గాంధీజీ 4వ తరగతి చదివేటప్పుడు కొన్ని సబ్జెక్టులు ఇంగ్లీష్లో చెప్పేవాళ్ళు అనమాట. రేఖాగణిత్ బి అంగ్రేజ్ మాధ్యం సే పడాతే తే. రేఖాగణిత్ అంటే ఏంటి? జామెట్రీ లెక్కలు కూడా మ్యాథ్స్లో చెప్పేవాళ్ళు అనమాట. ఇసే సమझने में గాంధీజీ అసమర్థ్ थे. గాంధీజీకి ఇంగ్లీష్లో చెప్పే సబ్జెక్టులు అంతగా అర్థమయ్యేది కాదు. పరిశ్రమ కర్నే పర్ ఉన్కే లగా కి యహ్ సబ్సే ఆసాన్ విషయ హై. గాంధీజీ పరిశ్రమ అంటే ఏంటి? కష్టపడి చదువుకున్న తర్వాత ఇంగ్లీష్ కూడా చాలా ఈజీ అని గాంధీజీకి అర్థమైంది. సంస్కృతితో ఉన్కే లియే కఠిన్ మాలూం పడి క్యోంకి ఉస్మే రట్నే కా ఖామ్ అధికత. గాంధీజీకి సంస్కృతం కూడా చాలా కష్టంగా అనిపించింది. క్యోంకి ఉస్మే రట్నే కా కామ్ అధికత. ఎందుకంటే సంస్కృతంలో ఎక్కువగా బట్టి కొట్టడం ఉండేది. నెక్స్ట్ పారాగ్రాఫ్. छात्रों ने कहा कि సంస్కృతి సే ఫారసీ సరళ్ హై. విద్యార్థులకు సంస్కృతం కంటే ఫారసీ ఈజీ అనిపించిందంట. ఫారసీ సరళ్ హై అంటే ఫారసీ ఈజీ అనిపించింది. ఫారసీ అంటే అదొక లాంగ్వేజ్ అనమాట. జర్మనీ లాంగ్వేజ్ లాగా ఫారసీ కూడా ఒక లాంగ్వేజ్. శిక్షక్ బి నరం స్వభావికైతే. ఉపాధ్యాయులు కూడా చాలా సాఫ్ట్ మనస్తత్వంతో ఉండేవాళ్ళు. అతః గాంధీజీ ఏక్ దిన్ ఫారసీ కే దర్జీ మే జా బైఠే. గాంధీజీ ఒకరోజు సంస్కృతి క్లాస్ ఉంటే వెళ్ళి ఆ ఫారసీ క్లాస్లో కూర్చున్నారనమాట. ఇస్మే సంస్కృతి శిక్షక్ కో నారాజ్ హో గయే. అంటే మరి ఒక సబ్జెక్టు జరుగుతున్నప్పుడు ఇంకో సబ్జెక్టు క్లాస్లోకి వెళ్తే ఏ టీచర్కైనా కోపం వచ్చింది కదా, అట్లానే గాంధీజీ వాళ్ళ సంస్కృతి సార్కి కూడా గాంధీజీ మీద కోపం వచ్చింది. शिक्षक के सलाह से गांधी जी ने संस्कृत में ज़्यादा ध्यान दिया. शिक्षक యొక్క సలహా మేరకు గాంధీజీ సంస్కృతం మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టారు. उन्होंने कहा कि संस्कृत पढ़ने से ही वे संस्कृत शास्त्रों का रसास्वादन कर सके. రసాస్వాదన్ అది సంస్కృతి చదవడం వల్ల సంస్కృత గ్రంథాల రుచి చూడగలమన్నారు. उन्होंने जोर दिया कि भारतवर्ष उच्च शिक्षण क्रम में अपनी भाषा के अतिरिक्त हिंदी, संस्कृत, फारसी, अरबी और अंग्रेजी को स्थान मिलना चाहिए. మనకు ఉన్నత విద్యా వ్యవస్థలో అంటే పాఠశాలల్లో సంస్కృతము, ఫారసీ, అరబీ మరియు ఇంగ్లీషు, హిందీ ఇవన్నీ కూడా మనకి బోధించడానికి అవకాశం కల్పించాలని గాంధీజీ గట్టిగా పట్టుదల పట్టారు. उनका विचार था कि यदि भाषा ढंग से सिखाई जाए तो पढ़ने समझने में हमें बोझ का अनुभव नहीं होगा. భాషను సక్రమంగా బోధిస్తే అంటే మనకి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక చదవటం అర్థం చేసుకోవడంలో మనకి భారం ఉండదు అని గాంధీజీ అభిప్రాయపడ్డారు. अगर हम एक भाषा को शास्त्रीय पद्धति से सीख लेंगे तो दूसरी भाषा का ज्ञान सुलभ हो जाता है. మనము ఒక భాష కరెక్ట్గా నేర్చుకోగలిగాము అని అంటే రెండో భాష ఆటోమేటిక్గా నేర్చుకోవడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది. మా వీడియో విన్న తర్వాత లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఏమైనా న్యూ లెసన్స్ కావాలి అని అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.